ఆయనకి కనిపిస్తలే, ఆయనకి మంచిగా కనిపిస్తలే ఆయనకి. పేదోళ్ళు బతికితే మంచిగా అనిపిస్తలేదు. ఎక్కడ నీది ఎక్కడ చాయ్ కొట్టుందా? చాయ్ బండి చిన్న పాండప్ప స్టాల్ ఉంది. భయం వేస్తుందా? భయం రాదా మళ్ళా? ఇక్కడ బతకనే వాళ్ళ మీదనే, షాప్ మీదనే. ఇప్పుడు అదే మొత్తం పలికిస్తా అంటే భయం రాదా? భయం అవుతుంది మళ్ళా. ఈ 2 నెలల ఉండేనా? అంత ముందు ఏమన్నా భయం ఉండేనా? ఏం భయం లేదు సార్, ఏం భయం లే. ఆయన రువాబ్తోని మంచి బతుకోరా అని ఇంకా సపోర్ట్ ఇస్తారు మనకి. కానీ ఒక సపోర్ట్ లేదు, ఒక రూపాయి ఆశ లేదు ఈయన మీద. మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేస్తారు సార్? ఏం చేయడు వాళ్ళు, వేస్ట్. ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది పేదోళ్ళని? ఏం చేస్తున్నాడు చూడు నువ్వే. ఇప్పుడు మంచి మెల్లగా బతుకునే వాళ్ళు కూడా మళ్ళా ఏదోని గలత్ పని చేస్తే కూడా ఆయన నజర్లో తప్పు అది కూడా పోయి జైల్లో పోయి వేసేస్తారు. అది కూడా చేస్తే తప్పు, మంచి బతుకుంటే కూడా తప్పు ఆయన జీవితంలో. ఏం చేస్తున్నాడు ఏమో వాళ్ళకే అర్థం అవుతుందే లేదా ఏమో. ఇప్పుడు మొత్తం రెంటే ఇల్లు, సొంతం ఏం లేదు. రోడ్డు మీద బతుకుంటుంటే ఇంకా రోడ్డు మీదకి తీసుకొచ్చేసినాడు. మీ అన్న రోడ్డు మీద పడ్డాడు. మళ్ళా ఇప్పుడు నీకు కూడా భయం అవుతుంది మళ్ళా. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక భయంగా బతికే రోజులు వచ్చినాయని? ఒక్క రోజు నిద్ర కూడా రాదు సార్, అంత భయం ఉంది. అంత భయం వస్తుంది. ఎందుకు అంత భయం రేవంత్ రెడ్డి అంటే? బతుకోవడానికి ఇస్తలే కదా సార్, బతికించేటట్లు లేడు. బతికోవడానికి అస్సలు ఇస్తలే. తెలంగాణలో బతికించేటట్లు లేదు, వేస్ట్ అయిపోయినాడు మొత్తం. పేదోడు బతికే పరిస్థితి ఉందని తెలంగాణలో? ఏం లేదు సార్, ఏం లేదు. పేదోళ్ళు ఇట్లా చిరు వ్యాపారులు ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళు బతికే పరిస్థితి ఉందా అసలు? లేదు, అస్సలు లేదు. మీరు హైదరాబాద్ లో చూస్తున్నారు, ఓ పక్క హైడ్రా అంటాడు, మొత్తం హైడ్రా అని స్టార్ట్ చేస్తున్నాడు సార్. ఇది మొత్తం చూడు ఒకసారి అక్కడ చూపి. మొత్తం ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మెల్లమెల్లగా మనం అండర్స్టాండింగ్ చేసుకుని బతుకుంటే కూడా ఆయన ఏదేమైనా కూడా తీసుకునే టైం అన్ని ఇవ్వాలి కదా. టైం కూడా ఇస్తలే సార్, సడన్ గా వచ్చి దడ ఇస్తాను. పని లేదు, మాట లేదు, ఏం లేదు. రిక్వెస్ట్ కాల్ పట్టుకుంటే కూడా వింటలే, మళ్ళీ పేదోళ్ళ ప్రభుత్వం పేరుకు వార్నింగ్ ఇస్తలే, ఏం లేదు. కాలు పట్టుకుంటే కూడా వింటలే, అస్సలకి వింటలే. కాళ్ళు పట్టుకుంటే కూడా వింటలే. ఏం చేయాలి చెప్పు?